వెల్కమ్ టు న్యూస్ అవర్. 2004లో ప్రపంచాన్ని వణికించిన సునామీ వచ్చి 20 ఏళ్లవుతోన్నా దాని ప్రభావానికి గురై చిన్న భిన్నమైన జీవితాల్లో వణుకు మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. డిసెంబర్ 26వ తేదీ వచ్చిందంటే చాలు సముద్ర తీర ప్రాంతాల్లో విషాద ఛాయలు ఆవరిస్తాయి. మన దేశపు సముద్రపు తీర ప్రాంతాన్ని 2004 డిసెంబర్ 26 నాడు ఎంత గట్టి దెబ్బ కొట్టిందో ఆ క్రమంలో చోటు చేసుకున్న దృశ్యాలు గుర్తుకు వస్తే చాలు నాటి భీభత్స ఛాయలు అందరి మదిలో మెదులుతాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న సునామీ మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాలను అతలాకుతలం చేసిన సునామీ మన దేశ తూర్పు తీర ప్రాంతాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 2004 డిసెంబర్ 26న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉపద్రవం ప్రారంభమైంది. సముద్రం 1/2 కిలోమీటర్ మేరకు ముందుకొచ్చింది. ఒక్కసారిగా రాకాసి అలలు తీరంలోని ప్రజల వైపుకు దూసుకొచ్చాయి. ఊహించని పెను ఉత్పాతాన్ని ప్రజలు అర్థం చేసుకునేలోగా నష్టం జరిగిపోయింది. కళ్ల ముందే ప్రజలు సముద్రంలోకి కొట్టుకుపోయారు. సముద్ర తీరంలో సరదాగా గడుపుతోన్న ప్రజలు నీటిపాలయ్యారు. క్షణంలో మారిపోయిన సిచ్యువేషన్స్ తో ప్రపంచం గజగజ వణికిపోయింది. ఇండోనేషియాలో, జపాన్ దేశాలలో సునామీ గాయాలు మానడానికి చాలా ఏళ్లు పట్టాయంటే ఆశ్చర్యపోక తప్పదు. మన దేశంలో చెన్నై, విశాఖ, మచిలీపట్నం, మంగినపూడి, కన్యాకుమారి బీచ్లలో బీభత్సం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంతాలన్నింటిలోనూ నష్టం ఎక్కువగానే వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లా బారువ, కళింగపట్నం, విశాఖ జిల్లా భీమిలి, విశాఖ బీచ్, కాకినాడ బీచ్, మచిలీపట్నం బీచ్, మంగినపూడి బీచ్లలో ఈ బీభత్సం భయానకంగా సాగింది. మన దేశంలో సుమారు 20,000 మంది చనిపోయినట్లుగా అధికారికంగా చెబుతున్నా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారని నివేదికల ద్వారా తెలుస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో, గ్రామాల్లో నీరు వచ్చి ఆ ప్రాంతాలన్నీ కొట్టుకుపోయాయి. వేలాది పశువులు నీళ్లలో కొట్టుకుపోయాయి. తీరంలోని ఇళ్లు సముద్రం పాలయ్యాయి. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మారిపోయాయి. ఇప్పటికీ ఆ ప్రమాద వార్తలు గుర్తుకొస్తే చాలు తీర ప్రాంత ప్రజలు వణికిపోతారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లోనూ ప్రజలు భారీగా చనిపోయారు. సందడిగా ఉన్న బీచ్లలో సముద్ర స్నానాలకు వచ్చిన ప్రజలు సముద్ర రాకాసి అలలకు బలైపోయారు. ప్రతి జిల్లా నుంచి 30 నుంచి 100 మంది దాకా చనిపోయారు. పశువులైతే చెప్పడమూ కష్టమే. అంతేకాదు సునామీ బీభత్సంతో వేలాది ఇళ్లు నేలకూలాయి. చెట్లు సముద్రం పాలయ్యాయి. ఇక కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలోని అనేక గ్రామాలు సునామీ దెబ్బకు అతలాకుతలమయ్యాయి. మచిలీపట్నం శివారులోని మంగినపూడి బీచ్లో తీవ్ర విషాదం నెలకొంది. బీచ్ను చూసేందుకు వచ్చిన సందర్శకుల్లో చాలా మంది చనిపోయారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 27 మంది మృత్యువాత పడ్డారు. దివిసీమ ప్రాంతాన్ని సైతం సముద్రపు అలలు కబలించాయి. అనేక మందిని గూడులేని వారిగా మార్చేశాయి. 2 దశాబ్దాల నాటి ఆ విషాద ఘటన ఇంకా కళ్ల ముందు కదలాడుతోందని కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో సందర్శకులతో ఎప్పుడూ సందడిగా ఉండే మంగినపూడి బీచ్లో సునామీ దెబ్బకు మృత్యు ఘంటికలు మోగాయి. 2004 డిసెంబర్ 26న ఉదయం 9 గంటల 45 నిమిషాల సమయంలో ఒకేసారి రాకాసి అలలు పోటెత్తాయి. తాటి చెట్టు అంత ఎత్తులో అలలు ఎగిసిపడడంతో సరదాగా కుటుంబాలతో కలిసి వచ్చిన ఎంతో మంది బలయ్యారని నాటి విషాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు చెబుతున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు 5 సార్లు సముద్రం ఉప్పొంగినట్లుగా నాటి అనుభవాలను గుర్తు చేసుకున్న ప్రజలు చెబుతుంటారు. ఉపద్రవం రావడానికి ముందు అనూహ్యంగా సముద్రం 1/2 కిలోమీటర్ దూరం వెనక్కి వెళ్లిందని, ఆ తర్వాతే రాకాసి అలలు పోటెత్తాయని గుర్తు చేసుకున్నారు. సముద్రపు అలల తాకిడికి అవనిగడ్డ సహా దివిసీమ ప్రాంతాల్లోనూ గ్రామాల్లోకి నీళ్లు చొచ్చుకొచ్చాయి. పాలకాయతిప్ప, రామకృష్ణపురం గ్రామాల్లోకి 1 అడుగున లోతున నీళ్లొచ్చాయి. ఇక ఎటు చూసినా విషాదం. సముద్రం నుంచి గంట గంటకు వచ్చి పడుతున్న మృతదేహాలు, పశువుల కలేబలారు, ఎప్పుడు ఎన్నడూ చూడని ఉపద్రవం. ప్రభుత్వాలు, ప్రజలు మేలుకునేలోగానే జరిగిపోయింది ఉత్పాతం. ఆ తర్వాత బాధిత ప్రజల్ని ప్రభుత్వాలు ఆదుకున్నా ఆ భయాలు నేటికి వెంటాడుతూనే ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు.